So, to all DPOs and Deputy MPDOs, DLPOs and DTOs, a very good afternoon. మీ అందరికీ తెలుసు ఎక్స్పెండిచర్లో ఒక రెండు మోడల్స్ తీసుకొచ్చాము. ఒకటి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ మోడల్ ఒకటి తీసుకొచ్చాము, నెక్స్ట్ కంటింజెన్సీ మోడల్ తీసుకొచ్చాం. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో ఆ బిల్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి, కంటింజెన్సీ మోడల్లో అది డెప్యూటీ ఎంపీడీఓకి వెళ్తుంది. అండ్ మీ అందరికీ నేను ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్, ఎస్పెషల్లీ డెప్యూటీ ఎంపీడీఓస్కి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరందరూ చాలా జాగ్రత్తగా, నేను ఇంకా తెలుగులో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు బిల్స్ క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రతిదీ మనకి తెలిసిపోతుంది. అండ్ ఐ హ్యావ్ సీన్ మెనీ డెప్యూటీ ఎంపీడీఓస్ క్లియరింగ్ బిల్స్ వర్త్ ల్యాక్స్ వితౌట్ ఈవెన్ స్క్రూటినీ. నేను అది కేవలం అది రివ్యూ చేయడానికే నేను చేశాను. కృష్ణా డిస్ట్రిక్ట్ ఉన్నారా? ధనలక్ష్మి అండ్ పామర్రు మండల్ డెప్యూటీ ఎంపీడీఓ, వీళ్ళిద్దరిని అన్మ్యూట్ చేయండి. ధనలక్ష్మి ఉన్నారా? డిపిఓ కృష్ణ అండ్ డిపిఓ పామర్రు, సారీ డెప్యూటీ ఎంపీడీఓ పామర్రు. ఆపరేటర్ ఎవరండి? టీసీ ఆపరేటర్ సార్ కృష్ణ డిపిఓ రెస్పాండ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, డిపిఓ కృష్ణ రెస్పాండింగ్ సార్. నమస్తే సార్. కృష్ణ డిపిఓ గారు. ధనలక్ష్మి, సార్ సార్ పామర్రు మండలంలో జుజ్జవరం అనే ఒక గ్రామ పంచాయతీలో పాపులేషన్ గట్టిగా 2000 నుంచి 3000 ఉంటారు. 37 లక్షలు ఫ్యూయల్ కింద డ్రా చేశారు. ఎంత? ఎంత? 37 lakhs సార్. 37 lakhs సార్. సార్ ఇది ఇమీడియట్ గా అది ఎంక్వైరీ చేస్తాం. చిన్న పంచాయతీ. యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ బోత్ ఆన్ ద డెప్యూటీ ఎంపీడీఓ అండ్ ఆన్ ద పంచాయత్ సెక్రటరీ. ఓకే. ఎస్ సార్, నోటెడ్ సార్. ఎస్ సార్, నోటెడ్. టుమారో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టీసీ ఎట్ 4 o'clock. రేపు కూడా నేను 4 గంటలకి టీసీ తీసుకోబోతున్నా. 4 గంటలకి టీసీలో నేను ఇది రివ్యూ చేస్తాను. ఓకే. నోటెడ్ సార్, నోటెడ్. అండ్ ఉన్నారా పామర్రు డెప్యూటీ ఎంపీడీఓ ఉన్నారా? జాయిన్ అయ్యారా? ఉన్నాను సార్. రెస్పాండింగ్ సార్. పామర్ డిప్యూటీ ఎంపీడీఓ. పేరేంటండి? నా పేరు జనార్దన్ సార్. జనార్దన్ రావు సార్. జనార్దన్ గారు, ఏంటండి 37 లక్షలు డ్రా చేయటం ఏంటండి ఫ్యూయల్ కి? ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి జుజ్జవరంలో? ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సార్? నేను మొన్న కొత్తగా డిప్యూటీ ఎంపీడీకి వచ్చాను సార్. ఎన్ని రోజులు అయిందండి వచ్చి? ఎన్ని రోజులైంది మీరు వచ్చి? మొన్న నవంబర్ వచ్చా సార్. మొన్న నవంబర్ ఏంటి? నువ్వు వచ్చి 6 నెలలు అవుతుంది. సో 6 నెలలు అవుతుంది సార్. యువర్ మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ సస్పెన్షన్. ఈ బిల్లు పెట్టింది నేను 2 నెలల్లో నుంచే. మీరు చూడాల్సిన అవసరం లేదు ఇంకా. జనార్దన్ గారు, మీరు ఇంకా చూడాల్సిన అవసరం లేదండి. ఓకే. నీ కింద పంచాయతీ వాడు మాట్లాడి 3 వెహికల్స్ అంటే 35 లక్షలు అవుతుందండి ఫ్యూయల్ కి. పర్సూ చేస్తా సార్. పర్సూ ఏంటి చేసి ఇప్పుడు ఏం చేసావు? ఇప్పుడు దాకా ఏం చేసావు? 35 లక్షలు పెట్టి డ్రా చేస్తే నువ్వు ఏం చేసావు? 3 వెహికల్స్ 35 లక్షల. చూస్తాను సార్. ధనలక్ష్మి సార్ సార్ వింటున్నాను సార్. ఐ వాంట్ యాక్షన్ ఆన్ దిస్ డెప్యూటీ ఎంపీడీఓ అండ్ పంచాయత్ సెక్రటరీ ఇమీడియట్లీ. Yes sir, మార్నింగ్ yes sir, అక్కడికి వెళ్ళాలి అండ్ ఇమీడియట్లీ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. ఎస్ సార్, తప్పకుండా సార్. నోటెడ్ సార్. బాపట్ల డిపిఓ ఉన్నారా? ప్రభాకర్. బాపట్ల డిపిఓ గారు. బాపట్ల మండలం డెప్యూటీ ఎంపీడీఓ కూడా అన్మ్యూట్ చేయండి. బాపట్ల డిపిఓ గారు ప్లీజ్ రెస్పాండ్ అండి. బాపట్ల డిపో రెస్పాండింగ్. ప్రభాకర్, బాపట్ల మండలంలో అడవిపల్లెపాలెం అనే ఒక గ్రామ పంచాయతీలో 2 లీటర్ల పెట్రోల్ అని చెప్పి 15 లక్షలు డ్రా చేశారు. బాపట్ల డిప్యూటీ ఎంపీడీఓ ఉన్నారా? నమస్తే సార్. బాపట్ల డిప్యూటీ ఎంపీడీఓ రెస్పాండింగ్ సార్. ఎవరు మాట్లాడుతుంది? పేరేంటండి మీ పేరు? సార్ రామకృష్ణ సార్. ఏంటండి, ఎందుకు డ్రా చేశారండి 15 లక్షలు? సార్ 15 lakhs డ్రా చేయలేదు సార్. అది 7 lakhs సార్. శాలరీ ప్లస్ ఎలక్ట్రికల్. డోంట్ ఈవెన్ టాక్ లైక్ దట్. ఐ హావ్ ద థింగ్స్ విత్ మీ ఇన్ ద డాష్ బోర్డ్. నేను డాష్ బోర్డ్ లో చూసి మాట్లాడుతున్నాను. ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి సార్? లేవు సార్. మన ఫ్యూయల్ కింద 15 లక్షలు డ్రా చేస్తారండి. ఫ్యూయల్ కింద 15 లక్షలు డ్రా చేస్తారు.
లేదు సార్. ఏం చేస్తున్నారు మీరు డెప్యూటీ ఎంపీడీఓగా? మీ ముక్కు కింద వాడు 15 లక్షలు తీసేసుకుంటుంటే మీరు ఏం చేశారు? మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యాజ్ అ డెప్యూటీ ఎంపీడీఓ? సార్ ఫ్యూయల్కి అయితే ఇవ్వలేదు సార్. అది శాలరీస్ కను ఎలక్ట్రికల్కి ఇచ్చాము సార్. నాకు తెలిసి బిల్స్ హెడ్ ఏమైనా తేడా పడింది. ఒకసారి నాకు అవకాశం ఉంది సార్, నేను రెక్టిఫై చేసుకుంటాను, మీకు ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ హెడ్ ఎలా తేడా చేస్తాను. పడిద్ది? శాలరీస్ కి హెడ్ వేరు, శాలరీస్ కి అసలు మాడ్యూల్ వేరు, శాలరీస్ కి మాడ్యూల్ వేరు, ఫ్యూయల్ కి మాడ్యూల్ వేరు. హెడ్ ఎలా తేడా పడిద్ది? సార్ ఫ్యూయల్కి అయితే ఇవ్వలేదు సార్. శాలరీస్ కి ఫ్యూయల్ అని చెప్పి డబ్బులు ఎలా తీసుకుంటారండి? లేదు సార్, వెండర్ క్రియేషన్ కూడా జరగలేదు సార్ ఫ్యూయల్కి. మరి ఎట్లా వచ్చింది ఇక్కడ? అంటే నాకు ఒక అవకాశం ఏంటి సార్, నేను మొత్తం సబ్మిట్ ప్రభాకర్ సార్ నేను ఇప్పుడే వెరిఫై చేస్తాను సార్. ఇప్పుడే వెరిఫై tomorrow చేస్తాను. 4 o'clock I'll have a TC with all of you and I'm going to take it very seriously. Okay? ప్రకాశం సార్. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదండి. యూఆర్ గోయింగ్ టు టేక్ అన్ యాక్షన్ ఆన్ యూ. ఓకే? ప్రకాశం ప్రకాశం సార్, ప్రకాశం రెస్పాండింగ్ సార్. డెప్యూటీ ఎంపీడీ ఉన్నారా? ఏమంటాం సార్? కందుకూరు మండలం. కందుకూరు ఓబులేష్ రెస్పాండ్. మహాదేవపురంలో 7 లీటర్ల పెట్రోల్కి 12 లక్షలు డ్రా చేశారు. నా దృష్టికి రాలేదు సార్. నేను చూస్తాను సార్, ఒకసారి రిప్లై చేసుకుంటాను సార్. ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? డెప్యూటీ ఎంపీడీ పని ఏంటండి? డెప్యూటీ ఎంపీడీ పని ఏంటండి? సార్ మహదేవపురం అనేది అక్కడ వాహనం లేదు సార్ అక్కడ. అంటే మరి ఫ్యూయల్ కింద వాడు ఎందుకు 12 లక్షలు డ్రా చేశాడు? చూస్తాం సార్. అక్కడైతే వాహనం లేదు సార్ అక్కడ. మరి అట్లా ఫ్యూయల్ కింద 12 లక్షలు ఎలా డ్రా చేశారు? చూస్తాం సార్. అక్కడ వాహనం అయితే లేదు సార్. వాహనం ట్రాక్టర్ కూడా ఏం లేదు సార్ అక్కడ. సో ఐ వాంట్ యాక్షన్ ఆన్ బోత్. ఓకే సార్, వాళ్ళు లక్షలు ఏంటండి, ఇది పబ్లిక్ మనీ అనుకున్నారు, ఏమనుకున్నారు? అండ్ డెప్యూటీ ఎంపీడీ వాళ్ళు ఉందని దేనికండి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హ్యావింగ్ ఏ డెప్యూటీ ఎంపీడీఓ? పంచాయతీలో ఏం జరుగుతుందో ఫోకస్ చేయాలని కదా. 10, 100, 1000 రూపాయలు అయితే అనుకోవచ్చు. ఒకడు 37 లక్షలు, ఒకడు 15 లక్షలు, ఒకడు 12 లక్షలు. డిపిఓ గారు వెంకటేనా? సార్ నమస్తే సార్, వెంకట రెస్పాండింగ్. బట్ టుమారో మార్నింగ్ యూ హ్యావ్ టు బి దేర్, యూ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ అండ్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. Yes sir. సత్యసాయి హిందూపూర్, సత్యసాయి డిపిఓ, సమత హిందూపూర్ డెప్యూటీ ఎంపీడీఓ. సత్యసాయి డిపిఓ రెస్పాండింగ్ సార్. హిందూపూర్ డెప్యూటీ ఎంపీడీఓ కూడా ఉన్నారా? తూముకుంట 14 లీటర్లు 11 లక్షలు డ్రా చేశారు. సమత సార్ ఇది ఒకటి డాష్ బోర్డ్ మాకు కూడా ప్రొవైడ్ చేస్తే వెరిఫై డాష్ బోర్డ్ చేయడానికి. డాష్ బోర్డ్ ఇస్తాను, బట్ ఇమీడియట్ గా మీరు ఈ తూముకుంటకి రేపు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి. డెఫినెట్లీ సార్. 14 లీటర్లు 11 లక్షలు అంటే దాదాపు లీటర్ 90,000. ఎక్కడ కొన్నాడో కనుక్కోండి. అది పెట్రోల్ అయినా బంగారమా అదేదో కనుక్కోండి ఒకసారి. ఓకే? డెఫినెట్లీ సార్. యాక్షన్ షుడ్ ఫాలో. నోటెడ్ సార్. నెల్లూరు వసుమతి. సార్ నమస్తే సార్. ముతుకూరు డిప్యూటీ ఎంపీడీ ఉన్నారా? సార్ ఇక్కడ నెల్లూరులో డిప్యూటీ ఎంపీడీలు కనెక్ట్ కావడం లేదు, నాకు మెసేజ్లు పెడుతున్నారు సార్ కొంతమందికి. సరే. కనెక్ట్ అయ్యారు సార్. నేలతూరు నేల ఎంపీడీ ఉన్నారా? ముతుకూరు ఉన్నారు సార్. డెప్యూటీ ఎంపీడీ ముతుకూరు. నెల్లూరు జిల్లాలో ముతుకూరు మండలం డెప్యూటీ ఎంపీడీఓ గారు. ప్లీజ్ రెస్పాండ్ అండి డిప్యూటీ ఎంపీడీఓ గారు. ముత్తుకూరు డిప్యూటీ ఎంపీడీఓ గారు. ముత్తుకూరు డిప్యూటీ ఎంపీడీఓ గారు ప్లీజ్ రెస్పాండ్ అండి. వసుమతి 16 లీటర్ల పెట్రోల్ 10 లక్షలకు కొన్నారు.
ఏం చేద్దాం? 16 లీటర్లు ఓమ్మా సార్, నేను వెరిఫై చేస్తాను సార్ వెళ్ళి. 10 లక్షలు సార్, 16 లీటర్లు. యాక్షన్ షుడ్ ఫాలో. ఓకే. అగైన్ ఐఎమ్ టెలింగ్ టు డెప్యూటీ ఎంపీడీఓస్, మీరు పెట్టే ప్రతి రూపాయి మాకు తెలుస్తుంది. ఓకే, మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు జెన్యున్ ఖర్చు పెట్టేది ఎవడు అడగడు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు మాత్రం పంచాయత్ సెక్రటరీలు ఖర్చు పెట్టి మీరు చూస్తూ ఉంటే మాత్రం అది ఊరుకునే ప్రసక్తే లేదు. ఓకే. ఎన్టీఆర్ డిపిఓ ఎన్టీఆర్ గారు ఉన్నారు? ఎన్టీఆర్ రెస్పాండింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మండల్ నందిగామ డిప్యూటీ ఎంపీడీఓ ఉన్నారా? నందిగామ డిప్యూటీ ఎంపీడీఓ ఉన్నారా? నందిగామ కనెక్ట్ సార్. డిపిఓ గారు, నందిగామలో ఐతవరం అనే ఒక పంచాయతీలో 5 లీటర్లు 9,50,000 పెట్టుకున్నారు. ఐతవరం జనాభా ఎంతండి? సార్ 3,000 సార్. 3,000 అంటే ఎన్ని మిషన్లు ఉంటాయి అక్కడ? గట్టిగా 2 మిషన్లు 3 మిషన్లు ఉంటాయి అంతేగా? 9,50,000 ఎందుకు అవుతుంది? నందిగామ కనెక్ట్ అయ్యింది సార్. నందిగామ డిప్యూటీ ఎంపీడీఓ గారు నమస్తే సార్. సార్ ఐతవరంలో 9,50,000 మీరు ఫ్యూయల్ కి ఖర్చు పెట్టారు. దేనికండి అది? హలో, అది మేము పెట్టలేదు సార్. అది మేము పెట్టలేదు సార్. అది ఫార్వర్డ్ చేయలేదు. పెట్టాను. మీరు ఫార్వర్డ్ చేయడం కాదు, అది పంచాయత్ సెక్రటరీ ఖర్చు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. చేయలేదు సార్. మేము చేయలేదు సార్. అది ఒకసారి నేను ఒకసారి ఎమ్మటి ఎంక్వైరీ చేస్తాను సార్. నువ్వు చేయటం కాదు, నీ కింద పంచాయత్ సెక్రటరీ, ఐతవరం పంచాయత్ సెక్రటరీ హ్యాస్ క్లెయిమ్డ్ బిల్స్ ఫర్ 9,50,000. నేను ఒకసారి చూస్తాను సార్. యాక్చువల్గా మీరేం చేస్తున్నారు ఇప్పుడు దాకా? ఇది అది మీరేం చేస్తున్నారు ఇప్పుడు దాకా? అది అది నేను చూస్తాను సార్. ఒకసారి అయితే మేమైతే పెట్టలేదండి. మా ఆపరేటర్ కూడా ఇక్కడే ఉంది, నా పక్కనే ఉంది. మీరు కాదండి, ఫ్యూయల్ బిల్లు డైరెక్ట్ గా పంచాయత్ సెక్రటరీ సిఎఫ్ఎంఎస్ కి పంపించుకునే ఆప్షన్ మనం ఇచ్చాం. ఓకే. మీ పంచాయత్ సెక్రటరీ మీకు తెలియకుండా 9,50,000 డ్రా చేశాడు. ఎన్టీఆర్ డిపిఓ రేపు మార్నింగ్ మీరు అక్కడ ఉండాలి. ఓకే. ఏలూరు డిపిఓ ఏలూరు డిపిఓ గారు రెస్పాన్స్ అండి. ఏలూరు డిపిఓ గారు సార్. ఏలూరు డిపిఓ రెస్పాండింగ్ సార్. ముతుకూరు డిప్యూటీ ఎంపీడీఓ ఉన్నారా? ముతుకూరు లేదు సార్. ఏలూరు జంగారెడ్డిగూడెం డిప్యూటీ ఎంపీడీఓ ఉన్నారా? జంగారెడ్డిగూడెం డిప్యూటీ ఎంపీడీఓ రెస్పాండ్ అవ్వండి. జంగారెడ్డిగూడెం డిప్యూటీ ఎంపీడీఓ గారు. రెస్పాండ్ అండి. రెస్పాండింగ్ సార్. ఏమో గురువాయిగూడెంలో 12 లీటర్లు 7,90,000 పెట్టి కొన్నారు. ఎందుకు సార్? అసలు నేను ఒక బిల్లు కూడా పాస్ చేయలేదు సార్ మా మండలంలో. ఇంకా నేను మీరు పాస్ చేయటం కాదమ్మా, మీ పంచాయత్ సెక్రటరీ చేశాడు. సార్ నా దృష్టికి రాలేదు సార్. 12 లీటర్లు 7,93,000 పెట్టి చేశాడు సార్. చూస్తాను సార్. అయితే నేనైతే ఆన్లైన్ లో ఒక బిల్ కూడా పాస్ చేయలేదు సార్. ఆన్లైన్ లో నా దగ్గర క్లియర్ చేస్తున్నప్పుడు నీ కింద నీ పంచాయత్ సెక్రటరీ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు సార్? యాక్చువల్ గా నాకు ఆన్లైన్ లో వచ్చిన ఒక బిల్ కూడా నేను పాస్ చేయలేదు సార్. అదైతే నా దృష్టికి రాలేదు సార్. దృష్టికి రావాలి కదా. ఫ్యూయల్ బిల్ ఏది డిప్యూటీ ఎంపీడీఓ నుంచి రాదు, డైరెక్ట్ గా పంచాయత్ సెక్రటరీనే క్లియర్ చేసుకుంటాడు. సార్
అయితే నేను చూస్తాను సార్, చూస్తాను సార్. నేను ఏం పరిస్థితి చేసావమ్మా? అసలు ఆ బిల్లు పెట్టినట్టు నాకు అసలు నాకు నా నీ కింద పంచాయతీలు 7 లక్షలు డ్రా చేస్తుంటే నీకు తెలియపోతే అది ఎవరు తప్పు? అంటే నా ద్వారా అది పాస్ అయింది. నీ ద్వారా పాస్ అవ్వాలా, నీ మండలంలో పాస్ అయింది అది. సార్ చూస్తాను సార్. నీ మండలంలో పాస్ అయింది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు దాకా? ఇది జోక్. సార్ చూస్తాను సార్. నెల్లూరు ఉన్నారా వసుమతి? నెల్లూరు డిపిఓ గారు. సార్ నమస్తే సార్, అతను లైన్ లో ఉన్నారు సార్. ముత్తుకూరు డిప్యూటీ ఎంపీడీఓ పరిధిలోనే ఇంకొకటి కూడా ఉంది, ఈపూరు. ఈపూరు బిట్ 1B అంటే ఏదో. ఈపూరు 1 ఉంది సార్, ఉంది పంచాయతీ. ఓకే, 7,69,000. ఈ ముత్తుకూరు డిప్యూటీ ఎంపీడీఓని సీరియస్ గా తీసుకోండి. ఓకే, ఈయన కింద ఉన్న దాంట్లో 2 పంచాయతీలు పెట్టారు. అలానే సత్యసాయిలో హిందూపూర్ డిప్యూటీ ఎంపీడీఓ పరిధిలో ఉన్న గొల్లపురం 7 లక్షలు పెట్టారు. సో సమత హిందూపూర్ డిప్యూటీ ఎంపీడీఓ మీద చాలా సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఈస్ట్ గోదావరి శాంత ఉన్నారు? శాంత శాంత లేరా? డిపిఓ గారు. శాంత రాజానగరం డిప్యూటీ ఎంపీడీఓ ఉన్నారా? లేరు సార్. ఈస్ట్ గోదావరి డిపిఓ లేరా? ఈస్ట్ గోదావరి డిపిఓ గారు. సార్ నమస్తే సార్, రెస్పాండింగ్ సార్. నామవరం రాజానగరంలో 2 లీటర్లు 7 లక్షలు పెట్టి కొన్నారు. ఏం చేద్దాం? చాలా కాస్ట్లీయెస్ట్ డీజిల్ కొన్నది నీ జిల్లాలోనే. లీటర్ 3,50,000. ఎంత ఎంత వినిపిస్తుందా? ఏ పెట్రోల్ పంప్ కనుక్కోండి. అలాగే సార్. సార్ అంటే చెప్పండి. ఏమైనా టెక్నికల్ ఎర్రర్ ఏమైనా వచ్చిందేమో కానీ అంత అలా పెట్టలేదు సార్ మరి ఎవరు. 2 లీటర్లు 7 లక్షలు పెట్టి కొన్నారు. టెక్నికల్ ఎర్రర్ కాదు, వాళ్ళు అది పెట్టి డబ్బులు డ్రా చేశారు. ఓకే, ఐ టోల్డ్ టు ఎవ్రీ డెప్యూటీ ఎంపీడీఓ వెరీ క్లియర్లీ, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇప్పుడు మనకి తెలిసిపోతుంది. ఇంతకు ముందులాగా ఇష్టం వచ్చేట ఖచ్చితంగా కుదరదు. నేను వేరే దానికి ఖర్చు పెట్టేసాను, దానికోసం నేను దీంట్లోంచి క్లెయిమ్ చేస్తాను, కుదరదు. ఏదైతే పర్మిసిబుల్ ఉంటుందో దానికే మీరు ఖర్చు పెట్టాలి. ఒకవేళ జెన్యున్ గా పర్మిసిబుల్ కావాల్సిన వరకే ఏదైనా మన దాంట్లో లేకపోతే నేను అది ఎలో చేయడానికి రెడీ. కానీ ఇష్టం వచ్చేటట్టు డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం కుదరదు. ప్రజల డబ్బు అండ్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద పబ్లిక్. అది రూపాయి అయినా 10 రూపాయలైనా 100 రూపాయలైనా ఆన్సరబిలిటీ రిమైన్స్ ద సేమ్. అండ్ ఐ వాంట్ Shanta, tomorrow you go there and do the inspection. Noted, sir. Noted. And Krishna district DPO ఉన్నారా? ధనలక్ష్మి. సార్ బాపులపాడులో పరికీడు, బాపులపాడు మండలం పరికీడులో బ్లీచింగ్ పౌడర్ 2,17,350 రూపాయలు పెట్టి కొన్నారు. ఐ వాంట్ టు వెరిఫై దిస్. ఎస్ సార్, రేపే వెరిఫై చేస్తాను సార్. ఓకే, అన్నమయ్య డిపిఓ ఉన్నారా? సార్ నమస్తే సార్. అన్నమయ్యలో కుర్రబాల కోట అనే మండలంలో చింతమాకులపల్లిలో లైమ్ 23,000 పెట్టి కొన్నారు. చెక్ చేయండి. ఓకే సార్. కుర్రబాల కోట